కావలి క్రికెట్ టోర్నమెంటు సీజన్ 2ను పట్టణంలోని శాపు మైదానంలో శుక్రవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. కేసీసీ అధ్యక్షుడు సిద్ధు, కోచ్ రాజశేఖర్, కమిటీ సభ్యుల సమక్షంలో పోటీలలో తలపడే జట్లను కమిషనర్ చేతుల మీదుగా లక్కీ డిప్పు తీయించి ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణం, అల్లూరు, బోగోలు, దగదర్తి, కావలి రూరల్ మండలాలతో పాటు పక్కనే ఉన్న జలదంకి మండలం నుండి మొత్తం 80 జట్లు ఈ పోటీలో పాల్గొంటాయని చెప్పారు. ఈ టోర్నమెంటుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ టోర్నమెంటు బాగుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాంబాబు, సుబ్బరామిరెడ్డి, శ్రీను, ఏడుకొండలు, రాజేష్ తదితరులు ఉన్నారు. టోర్నమెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈసారి ఏ విధంగా టోర్నమెంట్ నిర్వహిస్తామో ఎక్కడా కూడా 14-25 ఆ టీం పేర్లు చూడండి. సాయి టీం పేరు చూడండి. విపుల్ లయన్స్ వర్సెస్ కోస్టల్ బాయ్స్ 14-25. సరే అయిపోయింది. 41-27. చూసుకోండి. 41-27. 1366 1366 1366 ఉస్తాద్ లెవెన్స్ వర్సెస్ 11 రౌండ్స్ 18-9 రెడ్డి లెవెన్స్ వర్సెస్ మాస్టర్ బాగస్ ఇవన్నీ కూడా పూల్ ఏ 30-63 37 శ్రీరామ్ వర్సెస్ యునైటెడ్ ఓవెన్స్ చూసుకోండి. మల్లేశ్వర 1950 1950 జెడ్పీసీ లెవెన్స్ వర్సెస్ 74-68 కావలి లెవెన్స్ 45-52 నాతో మరింత కోల్సామండి. ఎస్సీ లెవెన్స్ వర్సెస్ మిర్చి లెవెన్స్ 42-67 పూర్తిగా సార్ ఏ కంప్లీట్ ఏ గోల్లో లాస్ట్ 42 ఎస్ఎల్ మార్కెటింగ్ టీమ్ వర్సెస్ 67 జిఆర్ఐ పోల్ ఏ కంప్లీటెడ్. పోల్ బి సీజన్ 2 కార్యక్రమానికి విచ్చేసిన ఆర్గనైజర్స్ కి, క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత సంవత్సరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మనము క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకొని మంచి ఆహ్లాదకర వాతావరణంలో క్రికెట్ ఆడిపించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆర్గనైజర్స్ మళ్ళీ ముందుకు వచ్చి ఈ క్రికెట్ టోర్నమెంట్ మొత్తం మొదలు పెట్టబోతున్నారు. ఈసారి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. చూస్తే 80 టీమ్స్ ఒక బిగ్ టోర్నమెంట్ లాగా అనిపిస్తుంది. సో అందరూ కూడా, క్రీడాకారులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి కోపకోపాలకి తావివ్వకుండా క్రీడా స్ఫూర్తితోటి ఆటలాడాలి. అలానే ఆర్గనైజర్స్ కూడా ఫెయిర్ గా ఉండి అందరికీ కూడా క్రీడా స్ఫూర్తి చాటేలాగా క్రీడా పోటీలు నిర్వహించి కావలి పట్టణానికి ఒక మంచి పేరు తీసుకొని రావాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. గెలుపోవడం అనేది సహజము. సో వాటిని పట్టించుకోకుండా ఆటలో ఎలా ప్రతిభ కనబరచాం అనేది ముఖ్యంగా చూసుకొని క్రీడా పోటీల్లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆర్గనైజింగ్ కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈరోజు కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 కావలపట్నంలోని బిట్స్ కాలేజ్ పక్కన శాప్ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా టీమ్ పిక్చర్స్ అంటే ఎవరు ఏ జట్టు ఎవరితో ఆడాలనేది ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు శ్రావణ్ గారి
ఆధ్వర్యంలో ఏ జట్టు ఎవరితో ఆడాలనేది ప్రకటించాము. ముఖ్యంగా సీజన్ 1 ఏ విధంగా జరిగిందో, క్రీడాకారులందరూ కూడా ఎంతమంది పాల్గొన్నారో, ఏ విధంగా ఇక్కడ ఆడారో కూడా మనం అందరూ కూడా తెలిసిన విషయమే. సీజన్ 2 కూడా అంతకు మించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ప్రైజ్ మనీ దేనేమి ఏర్పాట్లన్నీ అన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మాకు అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ సీజన్ 2లో 80 జట్లు పాల్గొంటున్నాయి. 80 జట్లు కూడా గెలిచిన వారు టోర్నమెంట్లో ముందుకు వెళ్తారు, ఓడిన వారు వెంటనే టోర్నమెంట్ నుంచి వైదొలుగుతారు. ఫైనల్ మ్యాచ్ ఈ నెల అంటే జనవరి 25వ తేదీ నిర్వహించాలనుకుంటా ఉన్నాం, ఆదివారం. అన్నీ అనుకూలంగా జరిగితే వచ్చే నెల 25వ తేదీ ఫైనల్స్ ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి, మండలాల నుంచి, ముఖ్యంగా కావలి మండలం, కావలి రోడ్లు కానీ, జలదంకి, బోగోలు, దళిత, అల్లూరు మండలాల నుంచి 80 టీంలు రావడం జరిగింది. ఈ ఏ జట్టు ఎవరితో ఆడాలనేది కూడా క్లియర్గా మీ అందరూ కూడా చూశారు. ఏ జట్టు ఎవరితో ఆడాలనేది కూడా కమిషనర్ గారు ఒక లాటరీ రూపంలో తీశారు. తప్పకుండా ఈ టోర్నమెంట్ని కూడా, సీజన్ 2 టోర్నమెంట్ని కూడా భారీగా విజయవంతం చేస్తామని మా కేసీసీ టీం తరఫున మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు యువత ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సమాజంలో డ్రగ్స్, బెట్టింగ్స్, మద్యం ఇలాగా చెడు మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది యువతని, ముఖ్యంగా స్పోర్ట్స్ కూడా, విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచనతో కేసీసీ టీం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో సీజన్ 2 కూడా భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రతి క్రీడాకారులు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ జట్టు తరపున ప్రదర్శన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సీజన్ 1 చాలా బ్రహ్మాండంగా జరిగింది అనడానికి ఒక చిన్న నిదర్శనం ఏంటంటే, లాస్ట్ టైం 24 టీమ్స్ మాత్రమే వచ్చాయి. ఈసారి ఇంకా క్రేజ్ పెరిగి 100 టీముల వరకు వచ్చాయి. అందులో సమయాభావం వల్ల 80 టీములను మాత్రమే తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి మన కేసీసీ టోర్నమెంట్ ప్రజల్లోకి ఎంత బాగా చొచ్చుకుపోయిందో అర్థమవుతూ ఉంటుంది. అలాగే రేపు 28 నుంచి పండగ అనేది 28 నుంచే స్టార్ట్ అవుతుంది అని నా ఉద్దేశం. ఈ క్రికెట్ పండగ అనేది ప్రతి సంవత్సరం ఇలాగే చాలా సంవత్సరాలు జరగాలని, మా కేసీసీ ద్వారానే ఈ టోర్నమెంట్స్ చాలా కాలం జరగాలని కోరుకుంటున్నాను. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సూళ్లూరుపేట.